और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ के जाते, टॉयलेट पेपर की तरह हमें छोड़ के जाते। పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్ లో నిలబడి నిజాన్ని ఫైనలీ ఒప్పుకున్నాడు. అమెరికా ఇన్ని రోజులు పాకిస్తాన్ ను టిష్యూ పేపర్ లా కూడా కాదు, టాయిలెట్ పేపర్ లా వాడుకొని తుడుచుకొని పడేసింది అని చెప్పాడు. యాక్చువల్లీ ఇతను మాట్లాడుతోంది అక్షర సత్యాలు. అమెరికా దృష్టిలో పాకిస్తాన్ అనేది ఒక పింపు దేశం లేదా టాయిలెట్ పేపర్ లాంటిది, యూజ్ అండ్ త్రో. ఇదే విషయాన్ని నేను మొదటి నుండి చెబుతూ వస్తున్నా. యుఎన్ స్టేజ్ మీద నిలబడి హిల్లరీ క్లింటన్ ఏమంటాది అంటే యుఎస్ఏ పాక్ ను టాయిలెట్ పేపర్ లాగా వాడుకొని వదిలేసింది అంటుంది. ఆ మాటలనే ఆసిఫ్ ఖ్వాజా గుర్తు చేసుకున్నాడు. ఆసిఫ్ ఖ్వాజా ఫ్రస్ట్రేషన్ ఏంటి అంటే ఇన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ కు జాకీలు వేశాం, ట్రంప్ కొడుకులతో క్రిప్టో వ్యాపారం చేస్తున్నాం, బలోచిస్తాన్ లో ఉన్న అరుదైన ఖనిజాలను వెలికి తీయాలనే కాంట్రాక్ట్స్ అమెరికాకి ఇచ్చాం, ఇరాన్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ ను ఇచ్చాం, తోటి ఉమ్మా దేశమైన ఇరాన్ పై దాడి చేసినా పర్వాలేదు అనుకున్నాం, గాజాలో పాకిస్తాన్ సైన్యాన్ని దింపడానికి సిద్ధమయ్యాం, హమాస్ యొక్క ఆయుధాలను లాక్కోవడానికి సిద్ధమయ్యాం. ట్రంప్ గాజా పీస్ బోర్డ్ మీటింగ్ కు షెహబాజ్ షరీఫ్ హాజరయ్యాడు. హమాస్ కు వ్యతిరేకంగా వీళ్ళు ట్రంప్ తో చేతులు కలిపినందుకు పాక్ లో ఉన్న హమాస్ సింపథైజర్స్ అండ్ రైట్ వింగ్ పార్టీలు ప్రొటెస్ట్ చేసే స్థాయికి దిగజారిపోయాం. ట్రంప్ ఇండియాపై 18% టారిఫ్ వేశాడు, మనపైన 19% వేశాడు అని చెప్పే ఆసిఫ్ ఖ్వాజా బాధపడుతున్నాడు. పాకిస్తాన్ బాధ ఏంటి అంటే చైనాతో మంచి సంబంధాలు ఉండేవి, దాన్ని వద్దు అనుకొని వీళ్ళతో జతగట్టాం, అంటే వెస్ట్ దేశాల వైపు టిల్ట్ అయ్యాం, మీరు వెళ్ళి ఇండియాతో FTA డీల్స్ మీద డీల్స్ చేసుకుంటున్నారు, మమ్మల్ని వాడుకొని వదిలేశారు అని ఆసిఫ్ ఖ్వాజా బాధపడుతున్నాడు. ఇండియా EU, ఇండియా జర్మనీ, ఇండియా UK ఇలా ఎన్నో డీల్స్ నాటో USAతో చేసుకున్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, మేము మీకు జస్ట్ టాయిలెట్ పేపరా అని ఆసిఫ్ ఖ్వాజా అడుగుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో కూడా ఈ పెద్ద మనిషి వీ హావ్ డన్ డర్టీ వర్క్ ఫర్ అమెరికా ఫర్ 30 years అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. రీసెంట్ గా లాస్ట్ వీక్ కొంతమంది లాహోర్ లో ఉన్న ఒక షియా మసీద్ పై దాడి చేసి 31 మంది చనిపోయారు కదా, ఆ ఉగ్రవాదానికి కారణం అమెరికా అన్నట్లు ఆసిఫ్ ఖ్వాజా మాట్లాడుతున్నాడు. అమెరికాతో పొత్తు పెట్టుకున్నందుకే పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరిగింది అంటున్నాడు. నిజంగా పాకిస్తాన్లో ఉగ్రవాదానికి కారణం అమెరికానా కాదా అనేది తెలుసుకునే ముందు 1 minute తీసుకుంటున్నా. అవసరం ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. లాస్ట్ 1 year నుండి మనం EU, ఒమాన్, UAE, న్యూజిలాండ్ అండ్ రీసెంట్లీ USA తో వ్యాపార ఒప్పందాలు చేసుకున్నాం. మనం గనుక కాంపిటేటివ్ ప్రైజెస్ లో ప్రొడక్ట్స్ ను గనుక ఎక్స్పోర్ట్ చేస్తే భారతదేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ఎకనామిక్ బెనిఫిట్స్ లో మనకు కూడా గ్రో అవ్వడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బజాజ్ లైఫ్ BSE 500 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ మన ముందుకు NFO ను ప్రవేశపెట్టింది. ఇందులో మీరు పెట్టే పెట్టుబడిలో కొంత భాగాన్ని ఇండియాలోని టాప్ హై క్వాలిటీ డిపెండబుల్ అండ్ మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఉన్న ఎస్టాబ్లిష్ అయి ఉన్న కంపెనీస్ లో పెట్టుబడి పెడతారు. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఒకవేళ పెట్టుబడి పెట్టాలి అనుకునే వాళ్ళకు తెలుగు కస్టమర్ కేర్ ఫెసిలిటీ ఉంటుంది. ఏజెంట్స్ ఇంటికి వచ్చి అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఉన్న క్యాపిటల్ గ్యారంటీడ్ ఆప్షన్ ఒకవేళ మార్కెట్ డౌన్ గా ఉన్నా మీ పెట్టుబడిని సేఫ్ గా ఉంచుతాయి. మనందరికీ తెలుసు గోల్డ్ ప్రైజెస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి, బట్ గత 5 to 6 years లో గోల్డ్ యొక్క CAGR 13 to 14% ఇచ్చింది. బ్యాంక్ రిటర్న్స్ 5 to 6% ఇస్తాయి. మీరు చూసుకుంటే ఈ NFO యొక్క ఇండెక్స్ గత 5 to 7 years లో దాదాపు 26.2 అండ్ 21.2 CAGR ను ఇచ్చింది. ఈ NFA కూడా కంపారిటివ్లీ మంచి రిటర్న్స్ ఇస్తుంది అని దీని యొక్క హిస్టరీ చెప్తోంది. ఇందులో మీరు స్టార్టింగ్ 2000 రూపీస్ నుండి పెట్టుబడి పెట్టొచ్చు. అప్పర్ లిమిట్ ఏమీ లేదు. NAV 10 రూపీస్. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్ కాబట్టి మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఉంటుంది. మీరు అప్ టు 2.5 lakhs per year ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ. మన NRI మిత్రులకు కూడా ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీనికి 5 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ డ్యూరేషన్ లో మీరు పెట్టుబడి పెట్టగలిగే అమౌంట్ నే ఎంచుకోవాలి. NF యొక్క లాస్ట్ డేట్ February 15, ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్న QR కోడ్ ను స్కాన్ చేసి దీని గురించి తెలుసుకోండి. ఖ్వాజా ఏమంటాడు, మనం కొన్ని రోజులు USA, కొన్ని రోజులు రష్యా అండ్ ఇంగ్లాండ్ తో షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ కోసం $10-20 billion కోసం అందరితో చేతులు కలిపి పింప్ అయ్యాము అంటాడు. మనకంటూ ఒక వ్యూహాత్మకమైన మిత్రదేశం లేదు. చైనా, USA ఎవరే గాని మమ్మల్ని నమ్మడం లేదు అంటాడు. USA సౌత్ ఏషియన్ పార్ట్నర్ లాగా ఇండియానే ఎంచుకుంది అన్నాడు. యాక్చువల్లీ ఆసిఫ్ ఖ్వాజా చెప్పే మాటలన్నీ నిజాలే. EU, కెనడా, USA కు ఫాస్ట్ గ్రోయింగ్ GDP, స్టెబిలిటీ, డెమోక్రసీ ఉన్న దేశాలతోనే పొత్తు కావాలి. ఉగ్రవాదులను తయారు చేసే టాయిలెట్ పేపర్స్ తో ట్రేడ్ డీల్ ఎవరూ చేసుకోరు. లాస్ట్ ఇయర్ కెనడాలో నిజ్జర్ హత్యను ఇండియానే చేయించింది అని చెప్పి కెనడా తరపున పాకిస్తాన్ బ్యాటింగ్ చేసింది. సౌదీ ఎలాగైతే జమాల్ ఖషోగిని చంపిందో సేమ్ అలాగే ఇండియా నిజ్జార్ను చంపింది. దిస్ ఈజ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని చెప్పి ఇండియన్ PM ను దోవల్ గారిని జైల్లో వేయాలని డిమాండ్ చేసింది పాకిస్తాన్.
ట్రూడో గుర్తున్నాడు కదా, డైరెక్ట్గా దోవల్ గారినే బ్లేమ్ చేశాడు ట్రూడో. కట్ చేస్తే లాస్ట్ వీక్ దోవల్ గారు కెనడాకు వెళ్ళారు. కెనడా కూడా మనతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి అని చూస్తోంది. మనం కెనడాకు ఒక్కటే కండిషన్ పెట్టాం, మీ దేశంలో ఉన్న ఖాళీస్తానీ ఉగ్రవాదులను ఫస్ట్ అరెస్ట్ చేయండి అన్నాం. ఆ దొంగలందరినీ ఇండియాకు పంపండి అనే కండిషన్ పెట్టాడు దోవల్ గారు. మీరు ఖాళీస్తానీలకు సపోర్ట్ చేయకూడదు అనే కండిషన్ పెట్టారు. కెనడా టెరిటరీని ఖాళీస్తానీల కోసం వాడకూడదు, కెనడాలో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్ కు రక్షణ ఇవ్వాలి, ఇండియన్ హై కమిషన్స్ లో స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వ్యాండలిజం ఇంటిమిడేషన్ ను టాలరేటే చేయకూడదు, ఎవరెవరైతే ఖాళీస్తానీలకు ఫండింగ్ చేస్తారో అటువంటి ఛానల్స్ కు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి, ఇండియన్ ఒఫీషియల్స్ పై మీరు వేసిన అలిగేషన్స్ అంటే దోవల్ గారిపై మీరు వేసిన అలిగేషన్స్ ను వెనక్కి తీసుకోవాలి అనే కండిషన్ పెట్టారు. మీరు జగ్మీత్ సింగ్ మాట విని లేదా లోకల్ పొలిటీషియన్స్ మాట విని ఖాళీస్తానీలకు సపోర్ట్ చేయడం మానేస్తే గానీ ట్రేడ్ డీల్లో సైన్ చేయమని క్లియర్ గా దోవల్ గారు కండిషన్స్ పెట్టొచ్చారు. ఇక్కడ ఆసిఫ్ ఖాజా మాటల్లో కొంత నిజం ఉంది. ఇట్ విల్ బి అప్లికేబుల్ టు ఎవ్రీ వన్. యుఎస్ఏ అన్ని దేశాలను టిష్యూ పేపర్ లాగా చూస్తుంది, పాకిస్తాన్ను ఒక్కటే టాయిలెట్ పేపర్ లాగా చూస్తుంది, బట్ అందరినీ పేపర్ లాగే చూస్తుంది. మనం యుఎస్ఏతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనపై 18% టారిఫ్ వేసి ట్రేడ్ డీల్ చేసుకొని February 12 బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఒక రోజు ముందు అంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్స్ పై ఆ సర్టైన్ టెక్స్టైల్స్ ఏంటో మనకు తెలియదు, ఆ కొన్ని టెక్స్టైల్స్ పై ఆ కొన్ని బట్టలపై 0% టారిఫ్ వేశాడు. వాట్ ఈస్ దిస్? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు బంగ్లాదేశ్ కు 0% టారిఫ్ వేశాడు అంటే H&M, జారా, వాల్మార్ట్, టార్గెట్ వంటి అమెరికన్ కంపెనీస్ ట్రంప్ పై ఒత్తిడి పెట్టి ఉంటారు. నువ్వు బంగ్లాదేశ్ పై 19% టారిఫ్ వేస్తే బట్టల యొక్క ధరలు పెరిగిపోతాయి, ఎలాగైనా తగ్గించు అన్నట్లు ఒత్తిడి పెట్టారు కాబట్టే 0% టారిఫ్ వేశాడు. అమెరికన్ ఇంట్రెస్ట్నే చూసుకుంటున్నాడు. ఇక్కడ వ్యాపారంలో లాయల్టీ అనేది ఉండకూడదు. యూఎస్ఏ పెట్టిన కండిషన్ ఏంటి అంటే యూఎస్ఏ నుండి కాటన్ కొని బంగ్లాదేశ్లో తయారు చేసిన బట్టలపై 0% టారిఫ్ అంట. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అమెరికా అండ్ మన ముదురు నాయకుడు మొహమ్మద్ యూనిస్ జమాతే ఇస్లామీ అండ్ స్టూడెంట్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నాడు. ఈ 0% టెక్స్టైల్ టారిఫ్ అనేది బంగ్లాదేశ్లో ఒక పెద్ద మైలేజ్ను ఇస్తుంది. నెక్స్ట్ ఆసిఫ్ ఖాజా మాటల దగ్గరకు వద్దాం. పాకిస్తాన్లో జరుగుతున్న ఉగ్రదాడులకు అమెరికా యొక్క స్నేహమే కారణం అన్నాడు. ఎందుకన్నాడు అంటే 1950s and 60s కోల్డ్ వార్ సమయంలో పాకిస్తాన్ యుఎస్ఏతో జాయిన్ అయింది. సీటో సెంటోనే అలయన్స్ చేసుకుంది. యుఎస్ఏ పాకిస్తాన్కు మిలిటరీ ఎయిడ్, ఎకానమిక్ ఎయిడ్ కూడా ఇచ్చింది. 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో యుఎస్ఏ ఇండియాపై ఆర్మ్స్ అండ్ ఎంబార్గో బ్యాన్స్ అన్ని విధించింది అనమాట. సోవియట్ యూనియన్ తో చేతులు కలపద్దు, మాతో ఉండు అన్నట్లు పాకిస్తాన్ ను బాగా నైస్ కొట్టింది యుఎస్ఏ. 1979 వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ పై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అమెరికాతో చేతులు కలిపింది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ముజాహిదీన్లకు సిఏఏ అండ్ ఐఎస్ఐ ఫండింగ్ చేశారు, యుద్ధ ఆయుధాలను సమకూర్చారు, ఈవెన్ యుద్ధ ఆయుధాలను ఎలా వాడాలో అని నేర్పించారు. 1979 ట్రైన్ అయిన ముజాహిద్దీన్లు AK-47 గన్స్, హ్యాండ్ గన్స్, వార్ ట్యాంకర్స్ ను ఎలా వాడాలి అనేది తమ జూనియర్స్ కు నేర్పించారు. ఈ జూనియర్స్ వాళ్ళ జూనియర్స్ కు నేర్పించారు. వీళ్ళలో కొంతమంది ఉగ్రవాదులుగా మారారు. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సివిలియన్ కు యుద్ధ ఆయుధాలను ఎలా వాడాలి అని నేర్పించిన ఘనులు యుఎస్ఏ అండ్ పాకిస్తాన్ అన్నమాట. అందుకే మిడిల్ ఈస్ట్ లో ఉగ్రవాదం ఇంతలా స్ప్రెడ్ అయింది. 1970s కంటే ముందు యుద్ధ ఆయుధాలను కేవలం మిలిటరీ పర్సన్సే వాడేవారు. కానీ వీళ్ళిద్దరి దయ కారణంగా ఉగ్రవాదులు కూడా అడ్వాన్స్డ్ ఆయుధాలను వాడడం మొదలు పెట్టారు. 2001 లో ఏమైంది అంటే ఆఫ్ఘనిస్తానే ట్విన్ టవర్స్ పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉగ్రవాదాన్ని రూపుమాపుతాము అని అమెరికా చేసిన క్యాంపెయిన్ లో పాకిస్తాన్ అమెరికాకు సపోర్ట్ చేసింది. అమెరికా యొక్క డబ్బులు తీసుకుంది. దాదాపు $33 బిలియన్ తీసుకున్నారు. యుఎస్ఏ ఎంత చెప్తే అంత విన్నారు. డబ్బుల కోసం తోటి సున్నీ ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ పై, తాలిబాన్ పై యుద్ధం చేశారు. తోటి అన్నదమ్ముల్నే, పాస్తూని అన్నదమ్ముల్నే చంపేశారు. $30 బిలియన్ కోసం తన మన జాతి పాతి ఏమీ చూడలేదు. సున్నీ ముస్లిం, షియా ముస్లిం ఎవరిని చూడలేదు. పాస్తూని అన్నదమ్ముల్ని, అక్కజల్ని అమ్మేశారు. ఈవెన్ అమెరికా ఫోర్సెస్ అప్పట్లో ఎవరైనా ఒక తాలిబాన్ ని అప్పగిస్తే 10 మిలియన్ 20 మిలియన్ ఇలా బౌంటీలు ఇచ్చేది. ఈ బౌంటీ కోసం ఈ చిల్లరగా ఏం చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న పేదవారైన పఠాన్లను, పాస్తూన్లను ఎత్తుకెళ్లి వీడు తాలిబాన్ కోసం పని చేశాడు అని తప్పుడు మాటలు చెప్పి అమ్మేసి కొన్ని కోట్ల కోసం చిల్లర పని చేసిన దేశం పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ను టాయిలెట్ పేపర్ లా చూస్తోంది అమెరికా. అమెరికాకు పాకిస్తాన్ మధ్య చెడింది ఎప్పుడు అంటే 2011 లో ఒసామా బిన్ లాడెన్ ఇతని కోసమే 2001 లో ఆఫ్ఘనిస్తాన్ పై యుద్ధం చేసి $2 ట్రిలియన్ ఖర్చు పెట్టిన అమెరికా కట్ చేసి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే దొరికాడు. అది కూడా పాకిస్తాన్ మిలిటరీ కాంప్లెక్స్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో దొరికాడు. అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్ని రోజులు
అమెరికా నాటో ఫోర్సెస్ ఒసామా బిన్ లాడెన్ ను వెతకడానికే యుద్ధం చేశారు. సోకాల్డ్ నాన్ నాటో యాలీ అయిన పాకిస్తాన్ లోనే దొరికాడు. ఇక్కడి నుండి యుఎస్ఏ అండ్ పాకిస్తాన్ మధ్య చెడింది. యుఎస్ఏ ఇండియాకు దగ్గరైంది. 2014 లో మోడీ గారు గెలిచారు. మోడీ గారు రైట్ వింగ్ అండ్ ఈయన యుఎస్ఏ తో క్లోజ్ గా ఉండాలి అని తన ఫారెన్ పాలసీను మార్చాడు. మెల్లిగా యుఎస్ఏ తో దగ్గరయ్యాడు. డిఫెన్స్ డీల్ చేసుకున్నాడు. ఇండియా యుఎస్ఏ టైస్ యొక్క స్పార్కింగ్ పాయింట్ ఏంటి అంటే 2011 లో ఒసామా బిన్ లాడెన్ అబొట్టాబాద్ లో అంటే పాకిస్తాన్ లో దొరకడం అనమాట. 2021లో ఎప్పుడైతే అమెరికా జో బైడెన్ మాటలు విని ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి వెళ్లిపోతుందో అప్పుడు పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఆఫ్ఘనిస్తాన్ లో టీ తాగుతూ కనిపించాడు. దీంతో అమెరికా ఒక్కటి మాత్రం ఫిక్స్ అయింది, పాకిస్తాన్ మళ్లీ మనల్ని వెన్నుపోటు పొడిచింది, తాలిబాన్ వెనక పాకిస్తానే ఉంది. చూసారా ఐఎస్ఐ చీఫ్ అక్కడ వెళ్లి టీ తాగుతున్నాడు. తాలిబాన్ కు పెద్దనలాగా ఎన్ని రోజులు పాకిస్తానే ఉంది అని చెప్పి అమెరికా కన్ఫర్మ్ చేసుకుంది. ఆ తర్వాత ఇండో పెసిఫిక్ ఓషన్ లో సౌత్ ఈస్ట్ పార్ట్నర్ గా ఈవెన్ ట్రేడ్ డీల్స్ లో కూడా పాకిస్తాన్ కంటే ఇండియానే ఎక్కువగా అమెరికా ప్రిఫర్ చేసింది. ముజాహిదీన్లకు ట్రైన్ చేయడం, తాలిబాన్లను ట్రైన్ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం చేయడం, పాస్టూనియన్లను చంపడం కారణంగా మెల్లిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్లు అనుకోండి, ముజాహిదీన్లు అనుకోండి, ఉగ్రవాదులు ఎవరైనా అనుకోండి, వాళ్ళందరూ స్లోగా పాకిస్తాన్ కు షిఫ్ట్ అయ్యారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదం చేయడం మొదలు పెట్టారు. వీళ్లకు పని చేసుకోవడం రాదు, వీళ్ళ దగ్గర స్కిల్స్ లేవు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏ ఒక్క నాలెడ్జ్ లేదు, చంపడం మాత్రమే తెలుసు, AK-47 నడపడం మాత్రమే తెలుసు, కొండలోయల్లో యుద్ధం చేయడం మాత్రమే తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వెనక్కి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్ దగ్గర జాబ్ లేదు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే తేరికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూప్ ను స్థాపించుకొని షరియా చేయడానికి అంటే పాకిస్తాన్ లో షరియా చట్టాన్ని స్థాపించడానికి పాకిస్తాన్ కు షిఫ్ట్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రజలందరూ ఇండియాను ప్రేమిస్తారు కాబట్టే వీళ్ళు పాకిస్తాన్ ను టార్గెట్ చేశారు. అందుకే పాకిస్తాన్ లో ఉగ్రవాదం పెరిగింది. యుఎస్ఏ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఎన్నో అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. ఆ ఆయుధాలను బ్లాక్ మార్కెట్ లో తాలిబాన్ బలోచిస్తాన్ కు అమ్ముతుంది. ఆ ఆయుధాలతో బలోచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేస్తోంది. ఖ్వాజా ఆసిఫ్ రీసెంట్ గా ఏమంటాడు అంటే బలోచిస్తాన్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కంటే అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉన్నాయంటాడు. బలోచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ యొక్క కంట్రోల్ లేదు అంటాడు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ కంట్రోల్ ఉంది, అక్కడ టాక్సెస్ ను టీటీపీ కంట్రోల్ చేస్తోంది అని ఖ్వాజా ఆసిఫ్ అన్నాడు. పంజాబ్ అండ్ సింధ్ ను మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేస్తోంది. సింధ్ లో కూడా కొంత భాగాన్ని మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు. బలోచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వాళ్ళ చేతుల నుండి వెళ్లిపోయింది. ఎన్నో ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ లో ఆపరేట్ అవుతున్నాయి. అమెరికా కోసం బ్యాటింగ్ చేసి అమెరికా కోసం నిలబడితే మాకు మిగిలింది ఉగ్రవాదం అని చెప్పి లాస్ట్ వీక్ షియా మసీద్ పై జరిగిన దాడిని ఖండిస్తూ మాట్లాడాడు ఖ్వాజా ఆసిఫ్. సో ఈ విధంగా యుఎస్ఏ ను నమ్మొచ్చా నమ్మకూడదా అనేది కామెంట్ చేయండి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. మనం పాలిటిక్స్ ను కరెంట్ అఫైర్స్ ను అర్థం చేసుకోవడం లేదా అండర్స్టాండింగ్ చేసుకోవడంతో పాటు మన డబ్బును మనతో పాటు ఎలా గ్రో చేసుకోవాలి అనే ఫైనాన్షియల్ ఫౌండేషన్స్ అని మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్లు ఈ ఎన్ఎఫ్ఐ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తోంది. దీని యొక్క లాస్ట్ డేట్ February 15th. ఇంకా 5 days మాత్రమే మిగిలి ఉంది. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి అన్ని వివరాలను తెలుసుకోగలరు.